వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను పోలీసులకు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు అందజేసింది. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి సత్యవర్ధన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ కావాలని కోరుతూ పోలీసులు కోర్టును కోరారు. వారి విన్నపం మేరకు కోర్టు స్టేట్మెంట్ ను అందజేసింది. మరోవైపు ఈ కేసులో A4 వీర్రాజు, A10 వంశీ బాబులను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను వేరే బ్యారెక్ కు మార్చాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇవాళ తీర్పును వెలువరించే అవకాశం ఉంది. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే వంశీ రిమాండ్లో ఉన్నారు. ఇక వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అసలు తనను వేరే బ్యారెక్ కు మార్చాలని కోరుతూ వంశీ అయితే దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? యశాల్ని, వల్లభనేని వంశీ కేసులో కొంత కీలక పరిణామం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సత్యవర్ధన్ అంటే వంశీ కిడ్నాప్ చేశారన్న అభియోగాలు ఉన్న నేపథ్యంలో సత్యవర్ధన్ కేసులో అటు ఇప్పటికే రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో, జిల్లా జైల్లో ఉన్న వంశీకి సంబంధించి సత్యవర్ధన్ ఏదైతే న్యాయమూర్తి ముందు స్టేట్మెంట్ చేశారో ఆ స్టేట్మెంట్కి సంబంధించిన కాపీ తమకు ఇవ్వాలంటూ పోలీసులు కోర్టుని, ఎస్సీ ఎస్టీ కోర్టును కోరగా ఎస్సీ ఎస్టీ కోర్టు నిన్న పోలీసులకి ఆ స్టేట్మెంట్ని అందజేయడం జరిగింది. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించిన కాపీని పోలీసులకు అందజేయడం జరిగింది. ఇక వల్లభనేని వంశీకి సంబంధించి జైల్లో తనని ఒంటరిగా ఉంచారు. బ్యారెక్ మార్చాలంటూ కూడా అటు ఎస్సీ ఎస్టీ కోర్టుని అభ్యర్థించడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఈరోజు విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. అక్కడ జైల్లో తనకి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఆస్తమా ఉన్న నేపథ్యంలో తనకి 4 లేదా 3 ఉన్న బ్యారెక్కి మార్చాలి. ఒక్కడే ఉండటం వల్ల కొంత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కనీసం చుట్టుపక్కల ఎవరు కూడా మనుషులు కదలికల లేకుండా కేవలం ఒక్కడిని మాత్రమే ఉంటున్నానంటూ కూడా కోర్టుకి ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించిన తీర్పు ఈరోజు, అంటే గతంలో విచారణ కూడా జరిగింది. దానికి సంబంధించి అటు కొంత సెక్యూరిటీ రీజన్స్, అంటే జైల్లో విజయవాడకి సంబంధించిన బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఇతర బ్యారెక్స్లో సెక్యూరిటీ రీజన్స్, అందులోనూ వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ ఆధారంగానే వల్లభనేని వంశీని సింగిల్ బ్యారెక్లో ఉన్నట్టు కూడా జైలు అధికారులు న్యాయమూర్తికి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఇరు వాదనలు అయితే విన్నారు. ఈ నేపథ్యంలో బ్యారెక్ మార్పుకు సంబంధించి ఈరోజు ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయస్థానంలో దానికి సంబంధించిన తీర్పు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వంశీ పైన ఇప్పటికే అనేకమైన కేసులు నమోదైనాయి. గతంలో ఏదైతే టీడీపీ కార్యాలయపైన దాడికి సంబంధించిన కేసులో వంశీ A71గా ఉన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్కి సంబంధించిన పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో తాజాగా సిఐడి పీటీ వారెంట్ని అయితే తీసుకుని వర్చువల్గా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక న్యాయమూర్తి కార్యాలయం దాడికి సంబంధించిన కేసులో ఈ నెల 17 వరకు కూడా వంశీకి రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 17 వరకు కూడా వంశీ విజయవాడ జిల్లా జైల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి గన్నవరంలో మరొక కేసు వల్లభనేని వంశీ పైన నమోదవడం జరిగింది. దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే సిట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే దానికి సంబంధించిన విచారణలు కొనసాగుతున్నాయి. మరోపక్క ఇప్పటికే సత్యవర్ధన్కి సంబంధించిన కిడ్నాప్, బెదిరింపుల కేసుకు సంబంధించి జిల్లా జైల్లో ఉన్న వంశీకి ఏదైతే అనారోగ్య సమస్యలతో అటు మంచానికి సంబంధించిన ఏర్పాటు చేయాలంటూ కూడా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తాజాగా బ్యారెక్ మార్పుకు సంబంధించి కూడా ఈరోజు న్యాయమూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే అటు వంశీ పైన పలు చోట్ల కేసులు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా కూడా
అయితే వీటిలన్నిటికీ సంబంధించి కూడా కేవలం వంశీ పైన కక్షపూరితంగానే ప్రభుత్వం, అటు కూటమి ప్రభుత్వం అధికారులతో కుమ్మక్క ఈ రకంగా కేసులు నమోదు చేస్తుందంటూ అటు వంశీ తాలూకా వంశీ సతీమణి కావచ్చు, అటు వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే సిఐడి పీటీ వారెంట్తో న్యాయమూర్తి ముందు నిన్న వర్చువల్గా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నెల 17 వరకు కూడా రిమాండ్ ఇచ్చారు టీడీపీ కార్యాలయపైన దాడి కేసుకు సంబంధించి. మరోపక్క ప్రస్తుతం తాజాగా ఇటు వంశీకి సంబంధించిన కిడ్నాప్ అంశంలో, అటు సత్యవర్ధన్ కిడ్నాప్ అంశంలో వంశీకి సంబంధించి ఏదైతే సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కాపీని కూడా ఒక పక్క పోలీసులకు ఇవ్వడం జరిగింది న్యాయస్థానం నుంచి. ఈ నేపథ్యంలోనే ఆ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ముందస్తు చర్యలు భాగంగా దానికి సంబంధించి విచారణ చేసే అవసరమైతే ఉంది. దీని ఇక A3, A4గా ఉన్న అటు వీర్రాజు కావచ్చు, అంటే A4, A5గా ఉన్న వీర్రాజు, అదేవిధంగా వంశీబాబుకి సంబంధించి కూడా 2 రోజుల పాటు కస్టడీకి ఇవ్వడానికి న్యాయస్థానం అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళని విచారించే దశలో మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. వీర్రాజుకు సంబంధించి వంశీ పర్సనల్ అసిస్టెంట్గా వచ్చారు. అయితే ఈ కిడ్నాప్, సత్యవర్ధన్కి సంబంధించిన కిడ్నాప్ వ్యవహారంలో కొంత కీలకంగా వ్యవహరించారనేది పోలీసులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు వీర్రాజును విచారిస్తే పూర్తి స్థాయిలో కొంత సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపించిన నేపథ్యంలోనే 2 రోజులు కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.